హలో గైస్. పాకిస్తాన్ ఫార్మర్ పీఎం అయిన ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని చెప్పి లాస్ట్ 10 డేస్గా రూమర్స్ అయితే బలంగా వస్తున్నాయన్నమాట. ఇవి ఫస్ట్లో రూమర్స్గానే ఉండేవి అంటిల్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ ఇవి రెండు అఫీషియల్ పోస్ట్స్ పెట్టే వరకు. అసలు ఈ రూమర్ ఎలా స్టార్ట్ అయిందంటే 2023లో ఆయన్ని పిఎం పొజిషన్ నుంచి దింపేసి వెంటనే జైల్లో పెట్టారనమాట. జైల్లో పెట్టి నియర్లీ 150 కేసెస్ పెట్టారు ఆయన పైన. బయటికి రానికుండా చూశారు. ఎందుకంటే ఆయనకు బయట చాలా క్రేజ్ అయితే ఉంది. ఆయన బయటికి వచ్చాడంటే మళ్ళీ ఆ, ఈ రెవల్యూషన్ స్టార్ట్ చేసి మొత్తం తీయేస్తాడనమాట. సో దానివల్ల అయితే ఆయన్ని బయటికి రానికుండా ఎవరిని కలవనీయకుండా చేశారు. ఇంకా దాంతో వాళ్ళ 3 సిస్టర్స్ ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు వేశారనమాట. ఇట్లా చూడనివ్వడం లేదు అని చెప్పి. అప్పటి నుంచి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, వీక్లీ 2 డేస్ అయితే మీరు కలవచ్చు అని చెప్పి. మళ్ళీ లాస్ట్ 2 వీక్స్గా ఇమ్రాన్ ఖాన్ అయితే కలవనివ్వలేదన్నమాట. సో అందుకు వాళ్ళ సిస్టర్స్కి డౌట్ వచ్చి ప్రెస్ ముందరకు వచ్చి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. అసీం మునీర్ అండ్ ఐఎస్ఓ కలిపేసి మా అన్నని చంపేశారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో బలంగా వెళ్ళిపోయిందనమాట ప్రెస్లో. అప్పటి నుంచి ఇంకా రూమర్స్ అనేవి ఫుల్ క్రియేట్ అయిపోయి అప్పుడే ఇంకా అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చాయి ఆ మెయిన్ పేజెస్ నుంచి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏ ఉంది కదా, ఏతో ఇంకా మొత్తం ఆయన్ని చంపేసి పెట్టేశారనమాట. అదైతే ఇంకా ప్రూఫ్ కాలేదు. సో ఈ న్యూస్ విన్నాక అందరూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ సిస్టర్స్ అండ్ ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేశారనమాట. సో అఫీషియల్స్ వచ్చేసింది వాళ్ళ సిస్టర్స్తో, మీ అన్నని త్వరలోనే చూపిస్తాము, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అన్న త్వరలో కల్పిస్తామని చెప్పారు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇంకా చనిపోయినట్టయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు. ఇది ప్రజెంట్ కేసు అయితే. ఇలా రూమర్స్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంటాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇందులో నేను అతను మంచోడా చెడ్డోడా అని మాట్లాడలేదు, జస్ట్ వచ్చిన రూమర్ని కవర్ చేశాను అంతే.